తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో బీజేపీని కూడా ఇరికించే ప్రయత్నం చేశారు మాజీ సీఎం జగన్. ఏకంగా ప్రధానికి రాసిన లేఖలోనే పాలక మండలిలో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని ప్రస్తావించారు. టీటీడీ బోర్డులో కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఫార్సు చేసిన వారు సభ్యులుగా ఉన్నారంటూ లేఖలో జగన్ రెడ్డి ఏకరువు పెట్టారు. టీటీడీ బోర్డులో కొందరు బీజేపీకి అనుబంధంగా ఉన్నారని, తిరుమల ఆలయ వ్యవహారాలు నిర్వహణలో ప్రభుత్వం కంటే పాలక మండలిలో ఉన్న మీ వాళ్లదే ఎక్కువ పాత్ర అంటూ జగన్ ఆరోపించారు. లేఖలో కేవలం చంద్రబాబుపై ఆరోపణలకు మాత్రమే పరిమితమైన జగన్ సీబీఐ విచారణ చేయాలని లేఖలో ఎక్కడా ప్రస్తావించలేదు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో బీజేపీని కూడా ఇరికించే ప్రయత్నం చేశారు మాజీ సీఎం జగన్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, తిరుమల లడ్డు వివాదంలోకి బీజేపీని కూడా లాగే ప్రయత్నం మాజీ సీఎం జగన్ చేశారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన 9 పేజీల లేఖలో ఆయన బీజేపీ సభ్యులు కూడా గత పాలక మండలిలో ఉన్నారు అని చెప్పి గుర్తు చేశారు. టీటీడీ పాలక మండలిలో కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు రికమెండ్ చేసిన వారిని కూడా నియమిస్తుంటాము అని పేర్కొన్నారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అని కూడా అందులో మరో కితాబు తనకు తానే ఇచ్చుకున్నారు. ఇటీవల పాలక మండలిలో బీజేపీకి సంబంధించిన సభ్యులు, భావజాలం ఉన్న సభ్యులు కూడా ఉన్నారు అని చెప్పి మోడీకి గుర్తు చేశారు. లడ్డూ వివాదంపై దృష్టి సారించాలని చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ మరోవైపు ఈ వివాదాన్నిలోకి బీజేపీని కూడా లాగే ప్రయత్నం జగన్ లేఖ ద్వారా చేశారు. లేఖలో ఎక్కడా కూడా జగన్ సిబిఐ విచారణను కోరలేదు. ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని మాత్రమే ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. కానీ వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు మాత్రం ఈ వివాదంలో ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి పదే పదే డిమాండ్ చేస్తూ వచ్చారు. మొన్న టీటీడీ మాజీ చైర్మన్లు కూడా కొంతమంది ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. కానీ జగన్ ప్రధానమంత్రికి రాసిన లేఖలో ఎక్కడా దీనిపై సిబిఐ విచారణ జరపమని కోరలేదు అని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబుపై ఆరోపణలకు మాత్రమే ఈ లేఖ పరిమితం చేశారు. ఈ లేఖలో అన్ని పేరాల్లో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ సమావేశంలో, రాజకీయ సమావేశంలో తిరుమలలో లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పటమే కాకుండా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అని ఆరోపణలు చేశారు. కేవలం ఈ ఆరోపణలకే జగన్ పరిమితం అయ్యారు. అదేవిధంగా బీజేపీని కూడా ఈ లేఖ ద్వారా ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం జగన్ చేసినట్టు కనిపిస్తుంది అని చెప్పి కూడా కొంతమంది హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన నేతలు గాని లేకపోతే కార్యకర్తలు గాని చెబుతూ ఉన్నారు. జగన్ తనపై వచ్చిన ఆరోపణలు వేరే వారి మీద రుద్దాలి అని ప్రయత్నం చేస్తున్నారని, ఎక్కడా కూడా తన నిజాయితీని నిరూపించుకునే విధంగా ఆ లేఖలో సిబిఐ విచారణ జరపాలని కోరలేదు అని కూడా వారి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.